ఫ్రెండ్స్, అందరిలా ఉన్నా నేను ముస్తా మహాలక్ష్మిని. ఏంటి ఇవన్నీ ఏం చేస్తున్నారా? ఏం లేదండి, ఈరోజు మటన్ కర్రీ అండ్ గోంగూర పొట్టి ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూపించండి. ఫస్ట్ అయితే పొయ్యి తీసుకున్నాను. ఫస్ట్ అయితే మటన్లోకి కావాల్సినంత నేనైతే పోసేస్తున్నానండి. ఇటు పక్కన కూడా పోసేస్తాను. గోంగూర బోటికి కూడా రెడీ తీసేయాలి. ఫస్ట్ మటన్లోకి అయితే బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను. బిర్యానీ ఆకులు వేస్తే ఏమవుతుందంటే నాకు ఇష్టం కర్రీ అయితే అలా వేయడం. ఇది నూనె అయితే కాలిపోయింది బోటి వేసి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను. చాలు బోటి వేసి నీట్గానే వేసేస్తున్నామా. నీట్గానే వేసేస్తుందా చెట్లు కాకుండా చూడండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తాను. ఇదైతే మూత పెట్టేస్తున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తానండి మటన్లో కాబట్టి గ్రేవీ బాగుంటుంది అనేసి సరిపడా వేసానండి. దీన్ని కూడా ఒకసారి పెట్టేసుకుని మూత పెట్టారు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగా వేసుకోవాలండి. బాగా వేయాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి. ముందుగా వేస్తే పచ్చివాసన వచ్చేది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయాలి. లైట్ వేస్తామండి, వేగిపోతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి మనకి కావాల్సిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. చూడండి, కొంచెం మసాలా అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే గోంగూర బోటి కాబట్టి నీసు వాసన లేకుండా కొనేసి. మామూలుగా నీసుకోవడంలోకి ఏదైనా సరే నాన్ వెజ్ ఎక్కువగానే పడుతుంది. ఇది పక్కనది పేస్ట్ అయితే వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర బోటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఉప్పు పసుపు వేసి అయితే ఇలా ఉడకెట్టేసుకోవాలండి కుక్కర్లో. ఫస్ట్ మనం ఇదిగోండి చూడండి, బోటి ఎంత నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న బోటిని, ఉడకబెట్టుకున్న బోటిని క్లీన్ చేసేసుకుందాం. మాకు పల్లెటూరు కాబట్టి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి. మామూలుగా సిటీలో అయితే అప్పటికప్పుడు మనకు మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం కాబట్టి, ఇక్కడైతే మాకు ఆదివారం ఎవరో ఒకరు కోత అనేది కోస్తారండి. అదైతే 10 మంది వాటాలు ఉండి తెచ్చుకుంటారు, ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజైతే మా అన్నయ్యలు కోసారు. చూడండి, ఉప్పు పసుపు ఇలా ఒకసారి బోటి వేసేసాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నామండి. మళ్ళీ ముందుకు చూద్దాం. ఇది మటన్ కర్రీ కాబట్టి ఇవి కూడా వేగిపోయాయండి. ఇందులో కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. దీంట్లో కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్. వేసేసాను కదండి. ఒకసారి మూత పెట్టేస్తాను. పచ్చివాసన పోయే కదా కొంచెం మూతే. నాటుకోతండి, ఎంత ఎర్రగా ఉందో, ఫ్రెష్గా ఉంది. మా అన్నయ్య వాళ్ళు అయితే కోసారండి. వాళ్ళు 10 మంది వాటాలు ఉండి తెచ్చుకున్నారు. మేమైతే ఒక 1/2 కేజీ తెచ్చుకున్నాం. అంటే తెచ్చుకోలేదు, మా అన్నయ్య అయితే ఒక 1/2 కేజీ మాసం పెట్టాడు మాకు. మేమైతే బోటీ కొనుక్కున్నాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మటన్ని బాగా క్లీన్ చేసేసాక వేగిపోయిన కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందులో అయితే వేసేస్తున్నాను మటన్ని.
మేమైతే మటన్ తెచ్చుకోనండి, ఎందుకంటే ఇది రేట్ ఎక్కువ కాబట్టి మేము ఎక్కువ చికెనే తింటారు పిల్లలు. మటన్ ఎప్పుడన్నా ఎప్పుడో తెచ్చుకుని తిన్నాయికైతే మళ్ళీ తెచ్చుకోలేదు. వాళ్ళ అన్నయ్య కోట్లు కోసారని మాకైతే పంపించారు. సరే బోటి తిని చాలా అయిందని బోటి కూడా తెచ్చుకున్నామండి. చూడండి ఒకసారి ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. ఇదిగోండి చక్కగా నూనెలో అయితే చక్క మగ్గింది, కనిపిస్తుందా? నూనెలో మగ్గింది కాబట్టి ఇప్పుడు ఇందులో అయితే ఇందులోనైతే కొంచెం పసుపు వేసుకుందామండి. మనం సరిపడాక ఇది ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. ఇప్పుడు ఏమన్నా కొంచెం స్మెల్ గట్ట ఉన్నా నీసు వాసన గట్ట రాకుండా ఉంటుంది. ఇదైతే ఆడించుకున్న కారం అండి, మా సొంత కారం. మా ఏరియాలో పండుతాయి కాబట్టి ఆ మిరపకాయలు చక్కగా ధనియాలు ఇవన్నీ కలుపుకుని, ధనియాలు జీలకర్ర ఉప్పు కరివేపాకు ఎండబెట్టుకుని అన్నీ కలుపుకుని వేసుకుంటామండి. కొంచెం కారం అయితే ఎక్కువగానే వేసుకోవాలి, నీసు వాసన లేకుండా ఉంటుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే అందులో ఘాటు కూడా బాగుంటుందండి. అందుకని నేనైతే కొంచెం కారం అయితే కొంచెం ఎక్కువగానే వేస్తాను. చూడండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను. ఒకసారి తిప్పుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇది కూడా చూడండి, వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి బయట మటన్కి. ఇందులో మళ్ళీ ఏం చేయాలండి, మనం పసుపు అలాగే సాల్ట్. నేనైతే ఉప్పు కళ్ళుప్పు వేస్తానండి, ప్రస్తుతానికి అదైతే అయిపోయింది ఇంట్లో, అందుకే ఇది వేస్తున్నాను. చూడండి చూస్తాను. ఒకసారి తిప్పుకుందాం. ఇది కూడా మూత ఇదిగోండి. చక్కగా ఇందులో కొన్ని వాటర్ పోసుకున్నాం, ఎందుకంటే ఇలా ఉప్పు కారం పసుపు వేసి 10 నిమిషాలు మగ్గిస్తే ఏమవుతుందంటే మొక్కకు బాగా పడుతుందనే ఉప్పు కారం అయితే వేసేసాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే పోద్దాం. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొన్ని వాటర్ అయితే పోస్తున్నానండి. కొంచెం మొక్క మునిగేలా పోస్తే ఫాస్ట్గా అయితే ఉడుకుద్దండి, మెత్తగా ఉడికిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టేస్తాను. అయితే చూడండి మొత్తం నూనె పైకి వెళ్తుంది, మీకు కనిపిస్తుందా? చూడండి నూనె మొత్తం పైకి వెళ్ళింది కదా, నూనె మొత్తం పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇందులో కారం అయితే వేసేస్తాను నేను. ఇప్పుడు నూనె అయితే పైకి వెళ్తుంది కాబట్టి ఇందులో కారం అయితే వేసేస్తానండి. ఇందులో కూడా కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటాను నేను, ఎందుకంటే నీటి వాసన రాకుండా వస్తుంది. మేక అనేటప్పుడు కొంచెం స్మెల్ అయితే వస్తుందండి. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలి, కారం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి ఒకసారి కలిపేసాక చూడండి ఎలా ఉందండి. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందో. స్మెల్ వస్తున్నావా? మా పిల్లలకైతే ఇప్పుడే నచ్చిందంటండి. ముందు పండు ఉడకాలి ఇంకా, అప్పుడే కాదు నీళ్ళు పోయారు కదా. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసాను కదండి, కారం వేసాను కదా, ఫస్ట్ ఉప్పు పసుపు వేసాను, ఇప్పుడు కారం వేసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాను, ఎందుకంటే కారం ఉప్పు పసుపు మొత్తం ముక్కలకు పడుతుంది అనేసి. ఇప్పుడు వాటర్ అయితే పోయినండి, ఒక 2 నిమిషాలు పక్కన. ఇంకా టైం పడుతుందండి ఉడుకుతాకి, ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి.
అయితే పోసేసుకుంటాను మటన్లో కూడా. మటన్ సాఫ్ట్గా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయండి, ముక్క మునిగేలా పోసుకోవాలి. మనం చికెన్కి అయితే ఎక్కువ పోయిన అవసరం లేదండి, దీనికి మట్టి కంపల్సరీగా ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే కొన్ని ముదిరిపోతులు ఉంటాయి, అవైతే బేగా ఉడకదండి. ఆకులు వేస్తాను, బిర్యానీ ఆకులు వేస్తే ఏమవుతుందంటే కూర టేస్ట్ వస్తుంది, చికెన్లో కూడా బాగుంటుంది. నేనైతే వేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. చూడండి ఒకసారి వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదండి, దగ్గర పడిపోయింది. మనకి గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటప్పుడు మనం మసాలా అయితే వేసేసుకోవచ్చండి. కొంచెం నేను దగ్గరికి అయితే రానిస్తాను, ఇంత గ్రేవీ అంటే మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదండి. కొంచెం ఫ్రై లాగా కొంచెం కూరలాగా కూడా కాకుండా ఉండాలి. ఇలా ఉందో ఒకసారి చూద్దాం. ఇంకొంచెం బోటీలు అయితే వాటర్ మొత్తం ఎగిరిపోయాయి కదా. ఇప్పుడైతే దీంట్లోకి మనం ధనియాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగం అన్నీ కూడా పొడి మసాలా మొత్తం వేపుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలా అయితే వేసేస్తున్నాను ఇందులో. ఇలా మనం పొడి పట్టుకున్న మసాలా అయితే చాలా బాగుంటుందండి. మనం కొట్ల కాడ కొంతమంది ఎక్కువగా ప్యాకెట్లు అయితే వేస్తారు, ఆ ప్యాకెట్ల మసాలా అసలు వేసుకోకండి, బాగోదు కూడా కూర. చూడండి మసాలా అయితే పట్టించేసాను. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటాను. సిమ్లో పెట్టుకొని మసాలా మొత్తం మగ్గాక అప్పుడు మనం గోంగూర అయితే వేయాలి. ఇప్పుడైతే గోంగూర వేయకూడదండి. ఇలా ఉందో ఇది కూడా చాలా దగ్గరికి వచ్చేస్తుంది. మటన్ ఎంత బాగుంది, ఫ్రెష్ మటన్ కాబట్టి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి నాటుపోతులు కాబట్టి చప్పదనం ఉండదండి, కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది నాటుపోతులు అని అమ్మేస్తారు, ఆ మసాలా అయితే అసలు బాగుంది, చికెన్ తిన్నట్టుగానే ఉంటుంది. మగ్గాక అప్పుడైతే వేద్దాం మనం మసాలా. మొత్తం ఇదిపోయింది. ఇప్పుడు ఇందులో కూడా ఈ మసాలా అయితే వేసేస్తాను. నేను ఇందులో కూడా కొంచెం ఎక్కువగానే వేస్తానండి మసాలా. ఈ మటన్ కాబట్టి ఎలాగైనా సరే పిల్లలకి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉంటుంది. మా పిల్లలకి కొంచెం మసాలా ఎక్కువ వేసుకొని ఇష్టం, ఎందుకంటే నీటి స్మెల్ అనేది రాకుండా వస్తుంది. చూడండి దగ్గరికి ఎగిరిపోయాక ఇంకా టేస్ట్ వచ్చేస్తుందండి, గ్రేవీ లాగా ఉంది చూసారా. ఇందులోనే ఫైనల్గా కొత్తిమీర పొడి వేసుకుని ఒకసారి నేనైతే మూత పెట్టేస్తాను. సిమ్లోనే మగ్గనివ్వాలండి, మనం మసాలా వేసాం కాబట్టి. మసాలా వేసేసాక ఇది కూడా దగ్గరికి వచ్చేసి మొత్తం ఒకసారి చేసుకుందాం మనం. మొత్తం దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడైతే నీట్గా కడిగి పెట్టిన గోంగూరను అయితే వేసేద్దాం. సరిపడా అంత వేసుకుంటే సరిపోతుందండి, అలానే ఎక్కువగా అవసరం లేదు, తక్కువగా వేసుకుంటే బాగోదు. మనకి గోంగూర వేస్తేనే దీని టేస్ట్ అయితే బాగుంటుంది, పుల్లదనం. ఒకసారి ఇప్పుడు దీన్ని తిప్పేస్తాను మొత్తం. మనకి గోంగూర కొంతమంది అయితే ఉడకబెట్టాలంటారు, లేకపోతే మిక్సీ పట్టమంటారండి, అవన్నీ అవసరం లేదు. ఒకసారి మనకి గోంగూర ఉప్పునే మగ్గిపోతుంది, అంతేండి, చిక్కుని మగ్గిపోతుంది. చూడండి నేను తిప్పుతానే ఉన్నాను, ఒక పక్కకైతే మెత్తగా అయిపోయింది, ఒక పక్కన చూడండి నేను తిప్పుతానే ఉన్నాను, మెత్తగా అయిపోయింది. అందు గురించి మనం అయితే ఏమీ ఉడకబెట్టిన అవసరం లేదండి, మిక్సీ అంతకంటే పట్టిన అవసరం లేదు. చూడండి ఒకసారి ఇదిగోండి మొత్తం నేను ఆకు అయితే వేసాను, ఆకు ప్రకారంగా వేస్తే చూడండి మొత్తం అంతా కూడా మగ్గిపోయింది. ఉత్తనే ఆకుకూర ఏదైనా సరే ఉడకబెట్టాలంటారు, కొంతమంది అయితే ఉడకబెట్టుకుని తోటకూర ఒకటి ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకుంటారు. నూనెలో మగ్గు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. తోటకూర అయినా ఏ కూర అయినా సరే నూనెలో అలా మగ్గు పెడితే చాలా ఇందుకునే మగ్గిపోతుంది, ఉడకబెట్టిన అవసరం లేదు. ఉడకబెడితే టేస్ట్ దాంట్లో ఉన్న ఏమంటారు అది కూడా పోతుందండి. ఇది ఒకసారి సూపర్. ఏంటి ఏమేం కూరలు అవి? మటన్ ఇది బోటి. రెండిట్లో ఏది బాగా నచ్చింది? రెండు. సరే మా అబ్బాయికి అయితే బాగా నచ్చినాయి అంటండి.